అమ్మలకి బాడీ షేమింగ్ చాలా ఎక్కువ మన సొసైటీలో. కొంచెం అమ్మ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెకండరీ సిటిజన్ లాగా వాళ్ళకి వయసు అయిపోయిందనే ఒక మైండ్ సెట్లోంచి ఆపరేట్ అవుతారు. వయసు అవ్వడం కూడా తప్పు కాదు. బట్ దాని ఒక బ్యాడ్ జడ్జ్మెంట్గా దాని నుంచి వచ్చే ఇతరత్ర బాడీ షేపుల గురించి వాళ్ళు వయసు అయిపోయింది, ముడతలు వచ్చేసాయని, పొట్ట చుట్టూ ఫ్యాట్ వచ్చిందని ఇలా రకరకాలుగా చెప్తారు. హౌ కెన్ దట్ చేంజ్ సొసైటీలో? సో ఏజిజం ప్రతి ఒక్కరికి తప్పని విషయం. కమెంట్ చేసే ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు కూడా ఏజ్ అవుతావు, నీ స్కిన్ కూడా ముడతలు పడతాయి, నీకు కూడా పొట్ట వస్తుంది, నువ్వు కూడా తప్పదు. నువ్వు ఇంకొకరిని చూపించే ముందు నువ్వు కూడా అందులోనే వెళ్తావు అనే విషయం మర్చిపోవద్దు. ఇట్స్ ఇంపార్టెంట్ టు యాక్సెప్ట్ అండ్ ఎంబ్రేస్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్. అవును. నేను 40లో ఎలా ఉన్నానో అలా 50లో ఖచ్చితంగా ఉండను. నేను 30లో ఎలా ఉన్నానో అలా 40లో ఉండాల్సిన అవసరం లేదు. I have to accept and embrace change. ఆ చేంజ్ని నేను I should fall in love with it. అవును. Right? But I cannot abuse it also at the same time. I can't show that as an excuse. నేను 40లో వస్తే నా మెటబాలిజం స్లో డౌన్ అవుతుంది, 50కి ఇంకా స్లో డౌన్ అవుతుంది. అప్పుడు నేను ఇంకా ఎట్లా యాక్టివ్గా ఉండాలి అనేది మనం హెల్త్ విధంగా మనం చూసుకోవాలి. బట్ ఇట్ ఈస్ నాట్ బాడీ షేప్ విధానంలో. అవును. ఎనర్జెటిక్గా ఉన్నారు, మీరు హెల్తీగా ఉన్నారు, మీరు వంగగలుగుతారు, కూర్చోగలుగుతారు, నిలబడతారు అంటే మీరు ఏ షేప్లో ఉన్న ఇబ్బందే లేదు. అంతే. ఎవడు కామెంట్ చేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఆయాసం వస్తుంది, మీకు మోకాలు నొప్పులు వస్తున్నాయి, మీరు కూర్చోలేకపోతున్నారు, నుంచోలేకపోతున్నారు అంటే అప్పుడు ఖచ్చితంగా మీ హెల్త్ ఇస్ ఇన్ డౌట్. అప్పుడు ఖచ్చితంగా ఇంకొకటి ఎవడో అన్నాడని కాకుండా మన కోసం మనం మూవ్మెంట్ అనేది చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్.